జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రచార జోరు కొనసాగుతుంది. బోరబండ డివిజన్ యూసుఫ్గూడలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్, మాజీ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ ప్రచారం నిర్వహించారు. గడప గడపకి తిరిగి కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. కేసీఆర్ నాయకత్వం మాగంటి గోపీనాథ్ హయాంలో తమకు లబ్ధి జరిగిందని, 6 గ్యారంటీలతో మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్తామని జూబ్లీహిల్స్ ప్రజలు ముక్త కంఠంతో చెప్తున్నారని తెలిపారు. ఇక జూబ్లీహిల్స్ లో మాగంటి సునీత భారీ మెజార్టీతో గెలుస్తుందంటున్న మాజీ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ తో మా ప్రతినిధి యాసర్ ఫేస్ టు ఫేస్. గెలుపు లక్ష్యంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. బోరబండ డివిజన్లో మాజీ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంటికి తిరుగుతూ ఓటును అభ్యర్థిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనతో మాజీ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ ఉన్నారు. సార్, మీరు ఇంటింటికి తిరిగి గడప గడపకు తిరిగి ఓటును అభ్యర్థిస్తున్నారు. ప్రజల నుంచి మీకు ఏ విధంగా స్పందన వస్తుంది? చాలా బ్రహ్మాండంగా ప్రజలు గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాల మీద ఆశీర్వాదం ఇస్తున్నారు. అదేవిధంగా కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు పొందిన వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, మహిళలు కానీ, లేకపోతే ఎవరైతే ఇక్కడ పొట్టకూటి కోసం వచ్చి బ్రతుదేరు కొరకు వచ్చిర్రో వాళ్ళందరూ కూడా గత కేసీఆర్ గారి పరిపాలనలోనే మాకు లబ్ధి జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన అబద్ధ ప్రచారాలు, 6 గ్యారెంటీలు, 420 హామీల పేరు మీద ఆశ చూపించి మోసం చేసి మమ్మల్ని మరి తుంగలో దొక్కింది. మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఈ 2 సంవత్సరాల్లో అభివృద్ధి కార్యక్రమాలే లేవు, సంక్షేమ కార్యక్రమాలు అసలే లేవు. అన్ని అబద్ధం మాటలు, అబద్ధపు హామీలతోటి మాత్రమే కాలాన్ని వెల్లదిస్తుంది. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ఇది సరైన అవకాశం మాకు వచ్చింది. కాబట్టి మాగంటి సునీత గారి కారు గుర్తు మీద ఓటేసి గెలిపిస్తామని చెప్పి అందరూ కూడా మరి బస్తీవాసులందరూ కూడా అనుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ దొంగ హామీలపై ప్రజలు ఏ విధంగా తిరగబడుతున్నారు? అసలు హామీలు ఇచ్చారు, మాకు సంక్షేమం అందుతలేదని తిరగబడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. దాన్ని మీరు ఎలా చూస్తున్నాం? కాంగ్రెస్ పార్టీ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ లీడర్లు తిరుగుతూ ఉంటే మహిళలే అడుగుతున్నారు, ఏమైంది మీరు పెంచుదామన్న పెన్షన్ 4,000 ఏవి? అదేవిధంగా మహిళలకు మహిళా లక్ష్మి కింద మరి ఏదైతే 2,500 రూపాయలు ఇస్తామన్నారో అవి ఎక్కడ పోయినాయి? వికలాంగులకు 6,000 రూపాయలు ఎటు పోయినాయి? మా బస్తీ అభివృద్ధి అయింది, కనీసం మాకు బల్బులు కూడా వేయట్లేదు. ఈ కాలనీలో అభివృద్ధి కార్యక్రమాలు లేవు. మిషన్ భగీరథ మంచినీళ్ళు కూడా ఆగిపోయినాయి. మరి నీళ్ల బిల్లులు వసూలు చేయడానికి మాకు ఇప్పటికే నోటీసులు పంపుతూ ఉన్నారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భద్రత లేదు, మరి సౌకర్యాలు లేవు, అభివృద్ధి లేదు. మళ్ళీ మీరు ఏ రకంగా ఓట్లు అడుగుతూ ఉన్నారు? ఓట్లు అడగడానికి వచ్చిన ప్రతి వారిని కాంగ్రెస్ లీడర్లను బస్తీవాసులు నిలదీస్తూ ఉన్నారు. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు. చెప్పండి సార్, బీఆర్ఎస్ ప్రచారానికి ప్రజలు ఏ విధంగా మద్దతు తెలుపుతున్నారు, ఏ విధంగా ముందుకు వస్తున్నారు? ప్రతి వాళ్ళు కూడా ముందుకొచ్చి బీఆర్ఎస్కి ఓటేస్తాము, కాంగ్రెస్కి బుద్ధి చెప్తామని చెప్తా ఉన్నారు. ఏదైతే వాళ్ళు 6 హామీలు 6 గ్యారంటీలు ఇచ్చారో అందులో ఒక్కటి కూడా అమలు జరపలేదు. ఈరోజు మంత్రులనే వాళ్ళు అడిగే స్థాయికి వచ్చారు. దాని ప్రభావం వలన పక్కా కూడా అందరూ కూడా బీఆర్ఎస్కి అనుకూలంగా, చాలా అనుకూలంగా ఉంది ఈ నియోజకవర్గం. సునీతమ్మ గారు అత్యధిక మెజార్టీతో నగ్గుతారనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంటింటి ప్రచారం చేస్తుంటే బ్రహ్మరథం పడుతున్నారు పబ్లిక్. మాగుంట గోపీనాథ్ గారు చేసిన సేవలు కానీ, ఆయన చేసిన పబ్లిక్లో ఆయనకున్న మంచి పేరు సునీతమ్మ గారికి ఈరోజు తోడ్పాటుగా నిలబడి ఆమెను అత్యధిక మెజార్టీతో జూబ్లీహిల్స్ ప్రజలు గెలిపిస్తారని మేమందరం భావిస్తాం. జూబ్లీహిల్స్లో మరొకసారి బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు బీఆర్ఎస్ ప్రచారానికి ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారు. కారు గుర్తుకు ఓటేసి మాగంటి సునీతని భారీ మెజార్టీతో గెలిపిస్తామంటారు. అటు బీఆర్ఎస్ ప్రచారాన్ని గడప గడపకు తిరిగి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ ప్రచారానికి మద్దతు తెలుపుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ చందుతో యాసర్, టీ న్యూస్, హైదరాబాద్.